సుజాత 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 ఏంటండి ఫ్యాన్ అయ్యే ఫ్యాన్ ఎక్కడ పనిచేస్తుందని 2 days నుంచి అది పని చేయట్లేదు. ఎలక్ట్రీషియన్ని తీసుకురా అని చెప్తున్నాను. అసలు వింటున్నారా మీరు? అదొకటి ఉంది కదా, సర్లే ఈరోజు ఎట్లా చేపిస్తాను. సరే మీరు రోజు అలాగే చెప్తున్నారండి. ఇవాళ ఖచ్చితంగా తీసుకురండి. సరే తెస్తాను. సుజాత కాఫీ అయినా తీసుకురా. వస్తున్నానండి. కాఫీ. సరే మీరు ఎక్కడికో పని ఉంది వెళ్ళాలన్నారుగా, వెళ్ళొస్తారా? ఇంకా టైం ఉంది, 9ంటికి రమ్మన్నారు. మరి ఇంకేంటి, టైం ఉంది కదా, వెళ్ళి ఎలక్ట్రీషియన్ కన్నా ఫోన్ చేయొచ్చు కదండి. వాడి దగ్గర పోయే అవసరం లేదులే, వాడు ఫోన్ చేస్తే వాడే వస్తాడు. మరి ఎప్పుడు చేస్తారు? ఇవాళైనా చేయించండి. కాస్త నైట్ నిద్ర పట్టట్లేదు. మీకేంటి బాగా గురకబెట్టి పడుకుంటున్నారు. మీ చెమట, మీకు పట్టిన చెమట తుడుచుకోవడానికి నా శారీ మొత్తం తడిసి ముద్ద అయిపోతుంది. సర్లే చేపిస్తాను, ఎన్ని టెన్షన్ తీసుకుంటున్నావు? టెన్షన్ కాకపోతే ఏంటి, తుప్పు పట్టిపోయింది. ఇది చాలా పాతకాలం ఫ్యాన్ కదా, ఖరాబ్ అయి ఉంటుంది. నాకంటూ మీరు చేస్తుంది ఏంటో, కనీసం ఫ్యాన్ అయినా చేయించవచ్చుగా. చేపిస్తాను లేవే, నాకంటే ఎక్కువ ఫ్యానే ముఖ్యమైనట్టుంది నీకు. చేపిస్తాను. టిఫిన్ ఏం చేసినవే? ఏదో ఒకటి చేస్తా, మీరు తింటానంటే. ఏదో ఒకటి చేయి, తినేసి జర బయటికి వెళ్తాను. చెప్పినా కదా నైట్ మొహం ఇట్లా కట్టుకొని బయటికి వెళ్ళేసి వస్తాను. అందాక ఒకవేళ ఎలక్ట్రీషియన్ వస్తే జర దగ్గరుండి ఫ్యాన్ చేపి. అది చాలా పాతకాలం ఫ్యాను, చాలా జ్ఞాపకమైన ఫ్యాన్. అది చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ దానింటాయండి. జర దగ్గరుండి చేపి, జర నా మాట అర్థం చేసుకో. ఇంకా నేను చేయాల్సింది అదే కదా. సరేలేండి, వెళ్ళిరండి మీరు. సరేనే మరి నేను వెళ్తా. జర ఫ్యాన్ చూసి, అది అసలే పాతకాలం ఫ్యాన్. అది మరి పాతదని తెలిసి ఎందుకండి, కొత్తది కొనొచ్చు కదా. అయ్యో కొత్తది కొనమంటే ఏంది, అది ఉన్నాక. నీకు ఒకటి తెలుసా, మా తాత దాని కిందే సంసారం చేసిండు, మా నాన్న కూడా దాని కిందనే సంసారం చేసిండు. వాళ్ళందరూ దాని కింద సంసారం చేశారు, మీరు మాత్రం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఎందుకు, ముందరికి చేద్దాం కదా. చేయాల్సిన టైంలో చేయాలండి, ముందర ఇంకెప్పుడు చేస్తారు? తొందర ఎక్కువ నీకు, చేద్దాం. దీనికి ఏం తక్కువ లేదు. ఆ ఫ్యాన్ మీద ఉన్న ధ్యాస నా మీద లేదు ఈయనకి. మేడం ఎలక్ట్రీషియన్ మేడం. ఓ నువ్వేనా? సరే పద, ఆ రూమ్లో. ఏంటి మేడం ప్రాబ్లం? ఇది ఫ్యాన్ పని చేయట్లేదు. వాయ్ నాయను మేడం, ఫ్యాన్ కండెన్సర్ పోయింది, వైరింగ్ మొత్తం కాలిపోయింది, బేరింగ్లు కూడా పోయినాయి మేడం. ముసలి ఫ్యాన్ మేడం, అవసరం మీకు ఇది? నేను మా ఆయనకు అదే చెప్తున్నానయ్యా, ఆయన వింటే కదా పెద్ద పురాణం చెప్తుంటాడు. మేడం ఈ ముసలి ఫ్యాన్కి ఎంత చేసినా మళ్ళీ ఆడదు మేడం, మళ్ళీ ఆగిపోయిద్ది. రిపేర్ చేయించుకున్నా మీకు ఉపయోగం ఉండదు, పని చేయదు. ఆయన చెప్తే వినడే మేడం. మరి పెట్టమంటారా ఫ్యాన్? పెట్టమనే కదా నేను పిలిచింది. అంటే పెట్టినా పని చేయదుగా మేడం, అదేమో తిరగదు, మీకేం ఉపయోగం ఉండదు. ప్రయత్నించవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. మేడం అలా మ్యాటర్ లేదు మేడం, అది ఏం చేసిద్ది చెప్పు? నువ్వు టెస్ట్ చేస్తే కదా అది పని చేస్తుందో లేదో తెలుసు. ఓ నాయనో, ఇది పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది, మొత్తం లోపలంతా పాడైపోయింది మేడం. అరే నువ్వు ట్రై చేయి, మళ్ళీ చలనం వస్తుందేమో, దాంట్లో తిరగొచ్చు కదా.
వయసు అయిపోయిన ఫ్యాన్ మేడం, ఎంత చేసినా తిరగదు. సరే ట్రై చేస్తాను నా మటుకి. మీకు ఇదే కావాలంటున్నారు ముసలి ఫ్యాన్. మరి ఏం చేస్తాం, మా ఆయన అలా అంటున్నాడు. కొత్త ఫ్యాన్ తెచ్చుకోండి మేడం. కొత్త ఫ్యాన్ అయితే గట్టిగా స్పీడ్గా ఒక ఊపు ఊపిద్ది, మీ దుమ్ము మొత్తం వదిలిపోయిద్ది. ఎన్ని రోజులని తుప్పు పట్టిన ఫ్యాన్ పెట్టుకొని మీరు ఊగుతారు మేడం? ఏం చేయమంటారు మరి? చెయ్యవు, ఏదో ఒకటి చెయ్యి మేడం. ఫ్యాన్ పని చేయాలి, గాలి చల్లగా రావాలి, ఏదో ఒకటి చెయ్యి. ఫ్యాన్కి స్పీడ్ రాదు, పర్లేదా? సరే ఏదో ఒకటి మెల్లగానే వస్తుంది కదా, దాంతోనే కానిస్తాం. ఏం చేస్తాం, కానీ మెల్లగా అంటే మళ్ళీ మీరు సాటిస్ఫాక్షన్ అవ్వలేరు మేడం, వేస్ట్. అసలే పని చేయడం ఉండే కంటే మెల్లగైనా పని చేస్తుంది కదా, సంతోషం మాకు. కరెక్టే, కానీ మీకు సరిపోదేమో స్పీడ్ అని నాకు అనిపిస్తుంది. సరిపోదు కానీ ఏం చేస్తాం, సరిపెట్టుకోవాలిగా మేడం. మీ ఉన్న దానికి ఫ్యాన్ స్పీడ్కి సెట్ అవ్వదు మేడం, నా మాట ఏనండి. ఏదైనా కొత్త దాన్ని సెట్ చేసుకోండి. కొత్తదాన్ని ఏడాది ఇప్పటికిప్పుడు నేను సెట్ చేసుకునేది, చెప్పు నువ్వు. మేడం మరి పెట్టేస్తున్నాను. పెట్టమనే కదా అప్పటి నుంచి చెప్తున్నా, పెట్టు పెట్టు. మేడం గట్టిగా రావాలా మీకు? మీ తుప్పు మొత్తం వదిలి కొట్టాలి, అంతేనా? ఈ ఫ్యాన్కి ఏమో కష్టం, ఏమో కొత్త ఫ్యాన్ కొనుక్కోమంటే కొనుక్కోదు. ఏం చేయాలా? మీ చేతిలో పనే కదయ్యా, ఇన్ని సామాన్లు ఉన్నాయి, ఏదో ఒక సామాన్ని ట్రై చేయొచ్చు కదా. సర్లేండి చూస్తాను. మేడం పెట్టమంటారా? పెట్టవయ్యా, ఇంకా నీ ఎందుకు లేట్ చేస్తున్నావు, నువ్వు పెట్టమనేగా చెప్పేది. ఎంత స్పీడ్ అయినా మరి మీకు సాటిస్ఫాక్షన్ అవ్వాలా, మళ్ళీ తర్వాత అది స్పీడ్ లేదు నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదని నేనేం చేయలేను. ఏం కాదులే, నీ ప్రయత్నం అయితే నువ్వు చేయి. చెప్తే అర్థం కాదు, ఉన్నదానికి ఆ ఉన్న ఫ్యాన్కి సెట్ అవ్వదంటే అర్థం చేసుకో. కరెంట్ పాస్ అవుతుందా? అదేగా మేడం చూస్తున్నాను ఇందాక నుంచి. అవునండి. సరే సరే ఏదో ఒకటి చెయ్యి. ఆ కరెంట్ కూడా పాస్ అవ్వట్లేదు దీనికి. బా నీ దగ్గర ఉన్న కరెంట్తో ఏదో ఒకటి చేయవయ్యా. నా దగ్గర ఉన్న కరెంట్ అయితే మీరు తట్టుకోలేరు, మీ ఇష్టం. నా దగ్గర సరే, నా దగ్గర కరెంట్తో చేయనా? చెయ్యమనిగా చెప్పేది. నా దగ్గర కరెంట్తో అయితే మరీ స్పీడ్ ఎక్కువ తిరిగి తట్టుకోలేరు మీరు. పర్వాలేదు, మాకు కావాల్సిన స్పీడే. తిప్పు. తిప్పునా? ఓకే పెడుతున్నాను మేడం. మరి పెట్టవయ్యా, తొందరగా పెట్టు. అమ్మా అయిపోయింది మేడం, ఒకసారి ఏంటి చూద్దాం. అది మనం చేయటం ఫ్యాన్ తిరగపోవటం. థ్యాంక్స్ బాబు, నేను చెప్పాను అందుకే ఏదో ఒకటి ట్రై చేయవయ్యా అని. అమ్మా సరే చెప్పు, నీ డబ్బులు ఎంత? ఎంతో కొంత చూసి అండి మేడం. అబ్బా మొత్తానికి తుప్పు పట్టిపోయి ఇంకా పని చేయదు అనుకున్నానయ్యా, నీ వల్ల పని చేస్తుంది. అదే మేడం మన చేతుల్లో పవర్. నీ సామాన్లు కూడా బాగున్నాయి, బాగా పనిచేసింది. అన్నీ మెయింటైన్ చేయాలి మేడం, లేకపోతే రిపేర్ అవ్వవు కదా. అవును సరేనయ్యా, ఆ తుప్పు పట్టిపోయిన ఫ్యాన్ ఎలాగో పని చేయించావు, తుప్పు పట్టిపోయిన నా పరిస్థితి ఏంటి? ఏదో ఒక సామాన్తో ట్రై చేయవచ్చుగా. మేడం అవి అంటే రిపేర్ మేడం, నా దగ్గర సామాన్లు ఉంటాయి. ఇదంటే నా దగ్గర ఏం సామాన్లు ఉంటాయి మేడం? అరే ఏదో ఒక సామాన్ ఉంటుంది నీ దగ్గర, చూడు నాలో చలనం రావాలి. అంటే మేడం అదంటే మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఎటో ఒకటి తిప్పి ఏ బొక్కలో ఉంచో లాగి ఏదో ఒకటి చేయడం. అంటే మేడం ఫ్యాన్ కంటే సామాన్లు ఉంటాయి, మీ దానికి సామాన్లు అంటే మీ ఆయన ఫీల్ అవుతాడు మేడం, బాగోదు. అయ్యో మా ఆయన ఫీల్ అయ్యేది లేదు, చచ్చేది లేదు, అంత లేదయ్యా అక్కడ. ఫ్యాన్ ఎంతో మా ఆయన అంతే. కనీసం ఫ్యాన్లో అయినా నువ్వు చలనం రప్పించావు, మా ఆయనలో అది కూడా లేదు. ఎంత చేసినా అంతే, తుప్పు పట్టిపోయాడు. కరెక్టే కానీ మేడం తెలిస్తే అంత బాగోదు కదా. తెలిసిన ఆయన చేసేది ఏం లేదులే, కానీ నువ్వేమైనా చేస్తావా చేయవా? అంటే నా దగ్గర మంచి సామానే ఉంది మేడం.
నీ తుప్పు కూడా వదిలించగలను. నాకు కావాల్సింది అదే, తొందరగా తుప్పు పట్టింది వదిలించమనిగా చెప్పేది. ఆయనకి ఎక్కడ తెలిసిద్దో, ఆయనకి తెలిస్తే నా తుప్పు వదిలిస్తాడు. నాకు కొంచెం చిన్న భయం. ఆయన తుప్పు పట్టిపోయి ఉన్నాడు కానీ వేరే వాళ్ళ తుప్పు వదిలించే పరిస్థితిలో లేడు. నువ్వైతే కానివయ్యా. తప్పదా మేడం? తప్పదని నువ్వు చెప్తున్నావు. ట్రై చేయమంటారా? ట్రై చెయ్యి. వాటికంటే ఎక్స్పీరియన్స్ ఉంది. మరి కొంచెం మీ తుప్పు వదిలేయాలంటే కొంచెం అటు ఇటు అయింది. పర్లేదంటే నా సామాన్తో ట్రై ఎటు అయినా సరే నాకు తుప్పు వదిలాలి. సరే మేడం, తుప్పు అంటున్నారు, ఇంత అంటున్నారు, మరి నేను కూడా ట్రై చేయాల్సింది. ట్రై చెయ్యి. ఏంటి మేడం, తుప్పు వదిలిందా? భలే వదిలించావు. ఏం చేస్తావు? మామూలుడి కాదయ్యా. ఇట్లా చేయడం ఫస్ట్ టైం మేడం. బయట ఫస్ట్ టైం అంటే బయట ఫస్ట్ టైం మేడం. మేడం అది మరి పేమెంట్ ఎంత చెప్పు? ఫ్యాన్కి అయితే 1000, మీకైతే 5000. సరేలే, రేపు ఫ్రిడ్జ్ రిపేర్ వస్తుంది, ఎల్లుండి కూలర్ రిపేర్ వస్తుంది, అవతల ఎల్లుండి మిక్సీ రిపేర్ రావచ్చు. మరి వస్తావా రోజు? ఎందుకు రాను మేడం, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాకిలా వాలిపోతాను. నాకు కావాల్సింది అదేలే. మరి వచ్చినప్పుడల్లా ఎక్స్ట్రా పేమెంట్ 5000. నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, ఇవ్వకుంటుంటాను. ఇస్తాలే, ఇస్తాలే. చూసేస్తారా? అంటే పెంచిస్తారా? సరే మేడం, మరి వెళ్ళరానా? తిన్నావా? తిన్నానండి. ఫ్యాన్ రిపేర్ అయిపోయిందా? ఒక నిమిషం. ఎంత మంచిగా అయింది రిపేర్ చేస్తే. చూసినావా నువ్వు దీన్ని అంబే తుప్పు పట్టిపోయింది పాతది అని చెప్పిన, అది రిపేర్ చేస్తే చూడు ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది. అనిపిస్తుంది, నిజంగా చల్లగా వస్తుంది. కలకలేదు దాన్ని అంబే అని దాని ఎంత పడ్డాయి. చూడు ఎంత మంచిగా వస్తుంది. ఇప్పుడు నీకు చల్లగా అనిపిస్తుందా? ఇంకా నైట్ అంతా నీ కొమ్ముతో చెమటలు కలిసి అవసరం ఉంటుంది. అది మా తాతల కాలం నుంచి వస్తున్న ఫ్యానే అది. అందు గురించి అంత ఇప్పుడు కూడా దాంట్లో బలం ఉంది. ఇది బాగానే ఉంది కానీ కూలర్ కాలిపోయిందండి. కూలర్కి ఏమైంది? వేడి ఎక్కువ కాలిపోయిందండి. అతన్ని మళ్ళీ ఒకసారి రేపు రమ్మనండి, కూలర్ చేపిద్దాం. ఇది బాగా చేపినకి నీ కింద మీద పడ్డా, మళ్ళీ కూలర్ ఎందుకు ఖరాబ్ చేసినవి? కూలర్ ఎవరు ఏమన్నాడు? నేను ఎందుకు చేసిన అండి, వేడి ఎక్కువైంది, వేడి తట్టుకోలేక కాలిపోయింది. ఇన్ని రోజులేమో దీని వేడి తట్టుకోలేము, ఇప్పుడు దాని వేడి అడ్డు వచ్చిందా మీకు? కంట్రోల్ చేసేదానికి ఉండాలి కదా. సరే నేను ఏం బాగా రేపు అతన్ని పిలిపిస్తా. జాగ్రత్తగా అదన్నా చేసి అతను జాగ్రత్తగా పెట్టు, మళ్ళీ ఏదో ఒకటి ఖరాబ్ చేసి పెట్టావు. సరే రేపు అతను వస్తాడు, డబ్బులు ఇచ్చేయాలి. సరే నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు ఇస్తాను. ఇప్పుడు ఇచ్చేసావా ఈరోజు? ఈరోజు ఇచ్చేసాను. సరే రేపు నేను మార్నింగ్ ఇచ్చేసి వెళ్తాను. సరే